సార్ అసలు కేఎస్ ప్రసాద్ గారు ఎవరు? ఆయన పొలిటికల్ అనలిస్ట్ అవ్వకముందు ఏం చేసేవాళ్ళు? మై ప్రొఫెషన్ నేను చార్ట్ అకౌంటెంట్ని అండ్ చార్ట్ లా కూడా చదువుకున్నా. నాకు పాలిటిక్స్ అనేది ఒక ప్యాషన్. ఆంధ్రజ్యోతి పేపర్ ఈనాడు చదివేవారు అని ఏడిపిస్తుండేవారు నన్ను. ఇప్పుడు మీరు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ చెప్పని చెప్పేసి చెప్పారు కదా, పాలిటిక్స్ మరి రాజకీయాల్లో పోటీ చేయాలని చెప్పేసి అనిపించలేదా? ఏదో పార్టీ అయితే అలానే ఏదో కింద నుంచి పని చేసుకొని వస్తే అంటే ఇప్పుడు ఛాన్స్ కోసం ఏదైనా చూస్తే దానికి అనుగుణంగా మలుచుకుని నేను నాయని డ్యాన్స్ చేయాలంటే నాతో కుదరదు. వచ్చుడే మరి మీడియా కూడా ఎందుకు ఒక పక్షపాతం వహిస్తుందంటారు? ఇప్పుడు తెలుసుకో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక సాక్షి పేపర్ పెట్టు, సాక్షి న్యూస్ ఛానల్ దమ్మిడి పనికొచ్చి న్యూస్ ఉంటుంది చూడండి. దాంట్లో బుర్ర తక్కువ మనుషులు ఉంటారు సినిమాల్లో, బేసిక్గా బుర్ర మోకాళ్ళు ఉంటుంది. గోరెట్ల మాధవ్ గడ ఒకటి ఈ బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడే మాట. పిఠాపురంలో మీరు చూసారు ఇన్సిడెంట్, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చెప్పు తీసుకుని కొట్టినాడు లేక తగరాలు పడుతుండ్రా ఎన్నాలండి. ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఇప్పుడు కన్సల్టెన్సీని ఎందుకు మెయింటైన్ చేస్తే అంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కుంభకర్ణుల్లో పడుకుని ఉంటే ఇలాంటి వేషాలే వేస్తుంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈ రోజు నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో అయితే పాడ్కాస్ట్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అందులో భాగంగానే ఇవాళ మన ఛానల్కి కేఎస్ ప్రసాద్ గారు రావడం జరిగింది. మీ అందరికీ ఆయన కేఎస్ ప్రసాద్ గారు కావచ్చు కానివ్వండి, మాకైతే ఆయన ఒక మోనార్క్ లాగా మేము పిలుస్తాం అనమాట. మోనార్క్ అంటే తప్పులాగానే అనుకోవద్దు. ఆయన ఇచ్చే రెగ్యులర్గా ఆయన డిబేట్స్ చూస్తే అలా అనిపిస్తుంది అనమాట. వల్ల గుద్దినట్టు ఎవిడెన్స్తో మాట్లాడేస్తారు, ఓకేనా? దానికి ఇంకెవరు సవాల్ చేయలేరు. ఆ విధంగా ఉంటాయి కేఎస్ ప్రసాద్ గారి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ అసలు కేఎస్ ప్రసాద్ గారు ఎవరు? ఆయన పొలిటికల్ అనలిస్ట్ అవ్వకముందు ఏం చేసేవాళ్ళు? అందరిలాగే నేను కూడా సార్ ఉద్యోగస్తుడిని. నేను చదువుకున్న ప్రొఫెషన్ నేను చార్ట్ అకౌంటెంట్ని అండ్ లా కూడా చదువుకున్నా, కాస్ట్ అకౌంటెన్సీ కూడా చేసిన. నేనేంటంటే నాకు పాలిటిక్స్ అనేది ఒక ప్యాషన్. నన్ను మా కాలేజీ నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కూడా నన్ను అందరూ ఆంధ్రజ్యోతి పేపర్ ఈనాడు చదివేవారు అని ఏడిపిస్తుండేవారు నన్ను. నేను రెగ్యులర్గా పేపర్లు చదవడం అండ్ తర్వాత నాకు సో ఇంట్రెస్టెడ్ అన్ పాలిటిక్స్. ఆ నేపథ్యంలో నాకు పాలటి వెంకటరావు గారిని, ఆయన ఒక నాకైతే దేవుడితో సమానం, నా రాజకీయ గురువు. ఆయన ఆచ్ఛేదంలోనే నేను రాజకీయాల గురించి ఎక్కువగా ఇంకా విశ్లేషాత్మకంగా ఎలా వివరించాలి ఇవన్నీ నేను ఎక్కువగా ఆయన దగ్గరే నేర్చుకున్నాను. అంటే నేను నా భావాల్ని అగ్రెసివ్ నోట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన నన్ను ప్యాసిఫై చేస్తూ ఈ విషయాలు ఇట్లా ఉంటాయి, ఈ గతంలో ఇట్లా ఉంటాయి, ఇవన్నీ చెప్పడం రావాలి, అదర్వైజ్ యూ కెనాట్ బికమ్ అన్నట్టుగా చెప్తున్నప్పుడు నాకు ఫస్ట్ టైం అంటే నేను పొలిటికల్ అనలిస్ట్ కానీ కాకుండా చాలామందికి నేను అంటే ఒక ఇష్యూస్ మీద సబ్జెక్ట్ ఎక్కువ డెలివరీ చేస్తుండేవాడిని. నాకు ఇప్పుడున్న అధికార ప్రతినిధులందరూ కూడా చాలా మంచి మిత్రులు, పార్టీలకు అతీతంగా. ఓకే, వీళ్ళందరితోనూ నాకు రెగ్యులర్ ఇంటరాక్షన్స్ ఉండేవి. ఒక సబ్జెక్ట్ మీద డిస్కషన్ కూడా నడుస్తుంది. ఆ డిస్కషన్స్లో ఎవ్రీబడి ఈజ్ బికమ్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్స్. సో ఆ టైంలో నాకు ఫస్ట్ టైం అనుకుంటాను టీవీ5లోనే నాకు మూర్తి నాకు అవకాశం ఇచ్చాడు ఆయన. మీరు అన్నీ చెప్తారు కదా, రెండోసారి మాట్లాడాను. అదేంటండి నేను మాట్లాడలేనేమో అంటే, లేదు మీరు మాట్లాడగలరని నాకు ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయింది. తదనంతర పరిణామాలు నాకు నేను మర్చిపోలేని ఛానల్స్ ఏంటంటే, ఒకటి యోయో ఛానల్, ఒకటి ఐ న్యూస్, ఒకటి నాకు చాలా అవకాశాలు ఇచ్చారు. అంటే నేను ఎప్పుడు నాకు దీంట్లో నాకు ఈ ప్రస్థానంలో తులసిరెడ్డి గారు, నువ్వెవరో ప్రపంచానికి తెలీదు, నీకు ఒకళ్ళు మైక్ ఇచ్చి కెమెరా పెట్టారంటే నీ దగ్గర ఎంత సబ్జెక్టు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పెడుతున్నప్పుడు సబ్జెక్టు మీదే ఒళ్ళు దగ్గర పెట్టి మాడలే ఇలాంటి విషయాలన్నీ ఆయనే చెప్పారు. సో ఇట్లా నా రాజకీయ అనలిస్ట్ అనే అవతారం అన్నది ఒక పీరియడ్ ఆఫ్ టైం. నేను అసలు యాక్చువల్గా నేను రివర్స్ ప్లానింగ్లోనే ఉన్నాను నా లైఫ్. నేను అందరూ ఏంటంటే ఇల్లు కొనుక్కొని దాన్ని అప్పు చేసి అప్పు తీర్చుకుంటూ 60 సంవత్సరాల జీవితం ఉంది. నేను రివర్స్ ప్లాన్ చేసుకుని ఐ డిసైడ్ టు టేక్ ఎ కాల్ అట్ 45-50 అలా మధ్యలో నేను రిటైర్మెంట్ తీసుకుందాం అనుకున్నా. అండ్ ఐ గివెన్ అప్ యాజ్ ఫర్ యాజ్ వర్కింగ్ టెన్యూర్ ఇస్. నేను మోర్ దెన్ 30 years వర్క్ చేశాను. ఓకే, నేను మొదటి నుంచి. ఆ 30 years తర్వాత దిస్ ఇస్ వాట్ మై లైఫ్ ఇస్. ఓకే సార్. అండ్ నేను ఇప్పటిదాకా ఎవరికి పర్సనల్ ఇంటర్వ్యూ లేదు. అంటే సాధారణంగా ఏంటంటే సమాజంలో కొన్ని విషయాల మీద ప్రభావితం అవుతూ ఉంటాం, కొన్ని విషయాలతో ప్రభావితం. నేను ఈ దేశ జనాభా ఇట్లన్నిటి విషయంలో
నేను వీ హ్యావ్ టేకెన్ ఏ కాల్. నేను నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, నాట్ టు హ్యావ్ కిడ్స్ ఫ్రమ్ అవర్ సైడ్. వి స్టార్టెడ్ అడాప్టింగ్. సో అట్లా నేను ఒక ఆర్ఫనైజ్ నడుపుతున్నాను 3వ గంటకి తెలియకుండా. అంటే దిస్ ఈజ్ వాట్ వన్ షుడ్ అని నేను అనుకున్నా ఆ రోజుల్లో. దీనికి కూడా ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నాను కదా, సమాజం కొన్ని నేర్పుతూ ఉంటుంది. మేము ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే గోవా వెళ్ళాం. అసలు నిజంగా ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. వచ్చి ఒక గంట క్లాస్ పీకి వెళ్ళాడు మాకు, వాట్ ఈస్ లైఫ్, హౌ ద లైఫ్ విల్ బి అని. దాంతో నిజంగా మా ఫ్రెండ్స్ ముగ్గురం చాలా ప్రభావితం అయ్యాం. అండ్ అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది. అంటే సమాజంకి మనం ఏదో చేయాలి, సమాజంకి ఏది చేయకపోతే వేస్ట్ క్యాండిడేట్ అని. సో నేను అట్లా, అంతకన్నా అందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. పైపచ్చి ఏంటంటే పూర్వపరాలు, ఇప్పుడు మనకు దేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంచెల వారీగా ఎదిగిన ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు చెప్పే పగొడి కబుర్లు నాకు సిరెత్తుకొస్తుంటాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నాను. నేను కూడా చాలా ప్రభావితమైనండి. ఈ బాబరీ మసీద్ కూల్చే టైంలో నేను చాలా చిన్నవాడిని. అప్పుడు నేను అక్కడికి వెళ్ళినోడిని కూడా. అక్కడ వాళ్ళ భయంతో అద్వానీ గారు, ఈ మురళీ మనోహర్ జోషి వీళ్ళందరూ పిరికోళ్ళగా వద్దు అసలు కూలగొట్టొద్దని మమ్మల్ని బతిమాలింది నేను చూశాను. ఓకే. సో బీజేపీ వాడు బతి. సో ఈ పైకి చెప్పి కబుర్లను వాస్తవానికి నేను ఆరోగ్యతనే మనసు రీపోయింది నాకు. దీని చూడ మురళీ మనోహర్ జోషి ఆయన కాశ్మీర్ యాత్ర ఫ్లాగ్ ఎగరేస్తామని మార్చికి వెళ్ళాడు. దానికే వెళ్ళాను నేను. మమ్మల్ని అందరినీ వదిలేసి అక్కడ హెలికాప్టర్లో పోయి ఫ్లాగ్ ఎగరేసి వచ్చాడు. నీకు ప్రాణహాని ఉందని. లక్షలాది మంది వెనకాతలు ఉన్న వాళ్ళకి ప్రాణహానికి వెరవై ఎవరు భయం పడలేదు, వాళ్ళు భయం పడరు. అప్పటి నుంచి నాకు ఒపీనియన్ మారిపోయింది. అండ్ మోర్ ఇవాళ వాళ్ళు ఏంటంటే దేశ స్వాతంత్ర సమరంలో వీళ్ళు ఎవరు లేరు, ఈ కొత్తగా ఆవిర్భవించిన పార్టీలే. సో అక్కడి నుంచి వాళ్ళ ఇంటర్నల్ ఎజెండా చూసినప్పుడు మళ్ళీ వాజ్పేయి గారితో ప్రభావితమయ్యాం. బికాజ్ ఆయన నడవడిక, ఆయన విధి విధానాలు, ఒక దేశం యొక్క దీంట్లో ఆయన ఈల్డ్ అవ్వకపోవడం, ఒక ఓటుతో ఆయన పదవీచ్యుతుడైనా సరే దానికి వెరవని ఆయన ధీరత్వం, వీటిలన్నిటితో కూడా కొంత ప్రభావం అయిన వ్యక్తులు. సో ఇవన్నిటిలోంచి చూసి ఈరోజు ఈ దిక్కుమాల రాజకీయాలు, పదవే పరమావధి, జీవితంలో పదవి కోల్పోతే ఎందుకు పనికిరాని ఏ గడ్డి కరవడానికి వెనకబడుతుంది, ఇవన్నీ గమనిస్తూ మనం విశ్లేషణల మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ అగ్రెసివ్ నోట్ లేకుండా ఇప్పుడు నేను చాలామంది, ఇప్పుడు ఉదాహరణకి పెంటపాటి పుల్లారావు గారు, తెలకపల్లి రావు గారు, నాగేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ ఈ విశ్లేషణలను నేను ఆద్యంతో చూస్తూ ఉంటాను. వాళ్ళు ఎక్కువగా ఏంటంటే, మా తెలకపల్లి రావు గారు అయితే మా గురుసమండి ఆయన ఎక్కువగా పేపర్లు చదువుతాడు, పేపర్లు చదివి దాన్ని బట్టి ఎక్కువ విశ్లేషిస్తూ ఉంటారు. నేనేంటంటే అంటే నేను ఏదో పెద్ద అతీతుని నేను చెప్పను. నాది విషయం కూడా ఏంటంటే టీవీలోనూ వాటిలోనూ న్యూస్ గ్లాన్స్ చూస్తాను నేను, అంటే హెడ్లైన్స్ ఇలాంటివి. దాని వెనక నెరేషన్స్ ఏంటున్నాయో చూస్తాను. చూసి ఇప్పుడు పేపర్లో రాసిన ఆయన కూడా ఒక విశ్లేషకుడే, ఆయనది మళ్ళీ మనం ఎండర్స్ చేయడానికి వైషుడై సంచిత అక్కడ ఉన్న పూర్వపరాలు ప్రజలకు అర్థమయ్యే భాషలో మనం చెప్పగలిగాలి. అవును. సో మనం కూర్చుని ఏదో సంస్కృతం చాగంటి స్వామి ఇలాగా మన ప్రవచనాలు చెప్పాలంటే కష్టం. సో ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ఎక్కువగా మనం ఆ భాషలోనూ వాడుక భాషల్లో చెప్తే పైపచ్చి వాళ్ళకి ఒక ప్రేరణ కలిగించాలంటే కొంచెం అగ్రెసివ్ ఉన్నట్టు కావాలి. నేను ఇంకోటి ఏంటంటే టీవీ డిబేట్స్ లాట్లో నేను అంటే ఒక మొనాటమే ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూర్చుని వాళ్ళు డిబేట్ చేసినప్పుడు ఒక థర్డ్ ఎంపైర్ లాగా అనలిస్ట్ ఒక భావం చెప్పి కూర్చుంటారు. బట్ నాకేంటంటే యువత వాళ్ళు చెప్తుంది తప్పు అని నాకు తెలిసినప్పుడు, నా దగ్గర దాని మీద రుజువులతో విషయం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా అగ్రెసివ్ నోట్లోనే దాన్ని విశ్లేషించి చెప్తాను. అందులో నో కాంప్రమైజ్. అది చాలామంది నన్ను ఇనీషియల్ డేస్లో చెప్పేవారు, నువ్వు విశ్లేషకుడు ఉండి నువ్వెందుకు భుజాలు వేసుకుంటున్నావు. అందుకే ఈరోజు మనకి ఆ ముద్రలు 10 మంది. అది ఇప్పుడు ఉదాహరణకి అలా వేపనాయన కథ ఒకటి ఉంటుంది. ఆ మేకేస్తాడు రాజు చెంకలో పెట్టుకుని వెళ్తుంటే అది కుక్క అంటే, ఇప్పుడు ఇది అందరూ కుక్క అంటున్నారు కాబట్టి నన్ను కూడా కుక్క అనే పరిస్థితి ఎక్కువగా ప్రేరణ వస్తుంది. సో నేను ఈ 2 విషయాల్లో కాంట్రడిక్షన్ ఎక్కడంటే, నాకు వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తున్న విశ్లేషణకి ఆ మొనాటని బ్రేక్ చేద్దాం. రెండోది, ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తూ ఉంటారో పూర్వపరాలను, ఇప్పుడు తెలకపల్లి రావు గారిలో ఒక అగ్రెసివ్ నోట్ ఉంటుంది. ఆయన సాధారణంగా ఫైర్ అవ్వడు, రేరెస్ట్గా ఫైర్ అవుతారు. ఆ రేరెస్ట్గా ఫైర్ అయింది నేను ఇన్స్పైర్ అయ్యాను. అది రెగ్యులర్ నోట్ అయింది నాకు. ఓకే. ఆ ఫైర్ అగ్రెసివ్నెస్ మీకు ఖచ్చితంగా చూస్తూనే ఉంటాం. చాలా చాలా బాగుంటాయి సార్. కానీ ఇప్పుడు మీరు బాగుంటాయని మీరు కితాబ్ ఇవ్వక్కర్లేదు, బాగుందా లేదా అనేది ప్రజలు నాకు విపరీతమైన తిట్లు ఉంటాయి. అవును. ఇప్పుడు మీరు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ చెప్పని చెప్పేసి చెప్పారు కదా, పాలిటిక్స్ మరి రాజకీయాల్లో పోటీ చేయాలని చెప్పేసి అనిపించలేదా? ప్రతిదానికి అదే పరమావధి కాదు కదా సార్. ఇప్పుడు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు నిజంగా పొలిటికల్ అలైన్మెంట్ కావాలంటే మనం ఏదో పార్టీ అయితే అలైన్ అయ్యి ఏదో కింద నుంచి పని చేసుకుని వస్తే ఎప్పటికైనా ఛాన్స్ వస్తుంది. కానీ అది ఎప్పుడు తెల్లారిపోద్ది. ఓకే. అంటే ఇప్పుడు ఛాన్స్ కోసం ఏదైనా చూస్తున్నారా మీరు? నేను ఎప్పుడు ఛాన్సుల కోసం అర్రులు చేసే వ్యక్తిని కాదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పాలిటిక్స్లో మనం ఒక్కడితో ఏం కాదు.
అదైతే ఖచ్చితంగా ఎవడైనా తెలుసుకోవాల్సిన విషయం. అవును. ఒక పార్టీకి అబంధ హస్తాల్లో ఎవడ చిక్కుకున్నా అతని యొక్క మనుగడ నిజంగా భావజాలం ఒక ఆబ్లిగేషన్తో ఉంటుంది. అందుకే నేను ఎవరితోనూ నన్ను చాలామంది అంటారు వైఎస్ఆర్సీపీ కండు వేసుకో, లేకపోతే బీజేపీ కండు వేసుకో, లేదా తెలుగుదేశం కండు వేసుకో. అది నాకు ఎండ్ ఆఫ్ ద డే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఐ కెనాట్ టాక్. సే ఫర్ ఇన్స్టెంట్ సడన్గా ఈ పార్టీ ఇంకో పార్టీతో ఎలా అవుతుంది, వాళ్ళకి నిలకడ ఉండదు. అప్పుడు నా భావజాలం దానికి అనుగుణంగా మలుచుకుని నేను నాయని డ్యాన్స్ చేయాలంటే నాతో కుదరదు. అది వైషుడే. ఇప్పుడు నేటి సమాజంలో సార్ మనం చూసుకుంటే ఆ పొలిటీషియన్స్ ఎటు నిజాలు చెప్పరు అని, మరి మీడియా కూడా ఎందుకు ఒక పక్షపాతం వహిస్తుందంటారు? మీడియా పాత్ర ఎలా ఉంది ఇప్పుడు సమాజంలో? ఇప్పుడు గవర్నమెంట్లు శుభ్రంగా నడిచి వాళ్ళు పక్షపాతం చూపించకుండా రోజు యాడ్లు పడుతున్నాయి అనుకోండి, వాళ్ళకి జీవనోపాధి ఉంటుంది. ఇప్పుడు జీవనోపాధి కోసమే పెట్టుకుంటాడు ఎవడో ఛానల్. ఆ జీవనోపాధి కరువైపోతే అడిగి మొదలు కొట్టి ఒకసారి తెలుగుదేశం అని, ఒకసారి వైఎస్ఆర్సీపీని మొదలు కొట్టి ఈడొస్తే అడిగేవాడు, అడొస్తే ఈడికేవాడు. దీనివల్ల మనకు కూడా కష్టం కదా. దాని బదులు ఏంటక గొడుగేసుకొని తిరగడం. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది రాజకీయ పార్టీలు కేవలం మీడియా హౌస్లు పెట్టుకునే పనిచేస్తాయి. ఇప్పుడు తెలుసుకో వైఎస్ఆర్సీపీ పార్టీ సాక్షి పేపర్ పెట్టుకుంది, సాక్షి న్యూస్ ఛానల్ ఉంది. దమ్మిడి పనికొచ్చి న్యూస్ ఉంటుంది చూడండి, దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దాన్ని బదనాం చేసి కూర్చోబెట్టారు. దాన్ని ఎట్లా బదనాం చేశారు? ఇది చెప్పివన్నీ అబద్ధాలని కూర్చోబెట్టారు ఎగ్జాంపుల్. సో దాంట్లోంచి నిజం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నిజం రా బాబు అని చెప్పినా సరే 10 మంది అబద్ధాలు చెప్తున్నారు మీడియా. ఎవడు సత్తువాడు ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే పూర్వకాలంలో ద ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీతో ప్రజల్లో చర్చనీయాంశాలు ఇది వస్తుంది కదా, నిజమా ఇది అబద్ధమా అన్నది తెలిసింది. ఫస్టే అబద్ధాన్ని చెప్పి ఇది అబద్ధాన్ని నిజం చేసే కార్యక్రమంలో ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఏ మీడియా హౌస్ అయినా ఫస్ట్ ఒక మీడియా హౌస్ని పూర్తిగా బదనాం చేసి కూర్చున్నారు. సాక్షి ఛానల్ దగ్గర ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని తీసుకున్నారని ఏంటంటే ఏబిఎన్ టీవీ అన్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటెన్షనల్గా బొంబార్డ్ చేస్తున్నాయి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. ఇప్పుడు అవాయిడ్ చేయడం స్టార్ట్ అయింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. ఇవన్నీ వాస్తవాలు. సో అప్పుడు ఏమవుతున్నాయి, వాళ్ళు అదే టిట్ ఫర్ టాట్ని ఎంటైర్ సాక్షిని బదనాం చేసుకుంటూ కూర్చున్నారు. సో ఈ ప్రస్థానంలో ఏమైంది, ఒక్కడు వెసెస్ 10 మంది అన్నప్పుడు ఒక్కడిగానే మిగిలిపోయాడు. అది నానాపులి కదే లాస్ట్కి. ఇప్పుడు మనం చూసుకుంటే సరే ఎలా ఉన్నాయి అంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలు ఎలా ఉన్నాయి? మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి? ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ ఉప పార్టీ కింద తయారై కాంగ్రెస్ ఒరిజినల్ మొనాటమీని బ్రేక్ చేయకుండా అసలు ఒరిజినల్గా కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకుని పరిపాలిస్తుంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అధికారమే పర్వాలేదు, ప్రయోజకుల కేసు చెప్పినట్టు అధికారమే పరమావధి అన్నట్టుగా అధికారం కోసమే కూటమి కట్టాం. అధికారం రాగానే ఎవడ పనాడు చేసుకుంటాం తప్ప ప్రజా సంక్షేమం, ప్రజారంజక పాలన ఇవన్నీ గాలికి వదిలేసి చాలా రోజులు. దగ్గర 11 నెలల ప్రస్థానంలో ప్రజలకు డెలివరబుల్స్ అన్న దగ్గర ఏది కనపట్లే. ఇప్పుడు ఈ ఉదాహరణకి వాళ్ళు సంపద సృష్టిస్తామని చెప్పి ఉపాధి కల్పన అన్నారు. వాళ్ళు మెగా డిఎస్సీ 16,347 పోస్టులు ఇచ్చారు. అందులో 6,347 గత ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇప్పుడు మెగా డిఎస్సీ 16,347కి అద్భుతాలను పేపర్లో వస్తుంటే ఏం చెప్పాలి? 1 పెన్ స్ట్రోక్తో 1,37,000 మంది సచివాలయ ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. మరి దాన్ని ఏమనాలి అంటే కంపారిజన్స్ చెప్తాను. దీనికే మెగా అసలు ప్రపంచం తెరబడిపోయిందని 16,000 ఉద్యోగాలకి చెప్తే 1,35,000 ఉద్యోగాలు ఏ విధంగా ఏ ప్రామాణికంగా తీసుకోరు. అంచేది ఈ కంపారిటివ్ పొలిటిక్స్లో నిజం అన్నది ఎక్కడికి ప్రజలకు చర్చనీయాంశం కావట్లేదు. అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలన అద్భుతంగా ఉందంటారా? లేదనే చెప్తున్నా కదా. ఓకే. ఇప్పుడు అదేమంటారు, మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం అన్నట్టుంది ఈ పాలన. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కాంగ్రెస్లో వాళ్ళ పదవులు వాళ్ళు ఏం చేయాలన్న దగ్గర జాయిన్ అయిన వాళ్ళతో సైతం బిగుబిగులాడుకుని ఉన్నారు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు మంత్రి పదవులు ఇచ్చా 10 మందిని న్యాయం చేసి ఉంటే 10-15 మంది జాయిన్ అయిన వాళ్ళు ఆలోచన వేరేగా ఉంది. ఉన్న వాళ్ళకి ఒక కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగానే పని చేయరాడు. కాంగ్రెస్లో ఉంటే పదవులు లేవని ఇంకో వంకలు. పైపచ్చి గతంలో గ్రూపులు ఉండేవి. గ్రూపులు అన్న దగ్గర ఒకడికి 10 మంది 15 మంది ఉంటే ఇప్పటికి ఇన్నాళ్ళు కష్టాలు ఉండేవి కదా. ఎవడు మట్టుగాడు కాల్ లాగేసి నెక్స్ట్ వాడు రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఎవరికి దమ్ము లేదు, ధైర్యం లేదు, ఎవరికి పట్టుమని 10 మంది లేరు వెనకాతలు. అప్పుడు ఏమవుతుంది, ఏ చెట్టు లేని దగ్గర ఆవదం వృక్షమే మహావృక్షం అంటారు చూడండి, అలా రేవంత్ రెడ్డి గారితో నెట్టుకు వచ్చేస్తున్నారు. ఓకే. ఒక మాట ఆయన చెప్తాడు, అప్పు నాకు ఎవరు ఇవ్వట్లేదని. ఒకసారి అప్పులు తెచ్చి నేను అద్భుతాలు చేస్తున్నాను అంటాడు. దావోస్ పర్యటనలో ఎన్ని ఉద్యోగాలు తెచ్చామో చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ జపాన్ పర్యటన వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు. సో ఉపాధి కల్పన విషయంలో క్లారిటీ ఏంటన్నది ఇక్కడ. అక్కడ ఉపాధి కల్పన అన్నది జేయంగా పెట్టుకుని వచ్చారు. అవును, ఆ జేయంగా పెట్టుకుని వచ్చి కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దిక్కులేదు. వాళ్ళు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు అన్న దగ్గర వాళ్ళు చెప్పిన చారిటీ కూడా P4 ఏదో పెట్టారు. P4 అంటే ఏంటి, రాష్ట్రంలో 1,67,00,000 కుటుంబాలు ఉంటే 1,48,00,000 దగ్గర వైట్ రేషన్ కార్డులు ఉంటే ఎవరికి సంక్షేమం చేయాలి? పాత పద్ధతిలో కాకుండా P4 ఉన్నారు. అంటే ఎంతమంది ర్యాండమ్గా గ్రామ సభలు పెట్టి ఎంతమందిని ఇచ్చి 20 లక్షల మందిని ఐడెంటిఫై చేస్తారు. ఎవడు ముక్కులో పెట్టడానికి? 1,47,00,000 48 లక్షల మందికి వైట్ రేషన్ కార్డు అంటే అగ్రిగేట్ 4 5.5 కోట్ల ప్రజలు అక్కడ
20 లక్షల మందిని ఎవరి ముక్కులో పెడతారు? అయితే ఈ కంపారిజన్స్లో వాళ్ళు ప్రెజెంట్ సినారియోలో ఫర్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్గా చూసుకుందాం అనుకుంటే 13,314 కోట్లు అగ్రిగేట్ని డెవలప్మెంట్కి ఖర్చు పెడుతున్నారు. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 18,376 అంత కోట్లు ఎంతో ఆయన ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆయనలో. ఒరిజినల్ 14-19 కూడా 13,000 కోట్లు చిల్లర. సో ఆ ఫిగర్కి కన్ఫైన్ అవుతున్నప్పుడు డెవలప్మెంట్ కూడా కనపట్లేదు కదా. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సచివాలయం, విలేజ్ క్లినిక్లు అండ్ అదేంటి గ్రామ సభలు నిర్వర్తించిన రైతు సంఘాలు భవనాలు ఇలాంటివన్నీ కనపడ్డాయి కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ దగ్గర దగ్గర 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి 10,000 కోట్లు పైచీలకు లెక్క చెప్పారు దానికి. ఏది సచివాలయం, హైకోర్టు భవనం ఉంది, నెక్స్ట్ అసెంబ్లీ భవనం. ఈ 3 టెంపరీ అని చెప్పి మళ్ళీ 1,50,000 కోట్లు పూర్ణకుంభం పెట్టి అమరావతి పేరు మీద 60,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఏడు చేస్తారో చెప్పరు. కంపలు కొట్టడానికి 40 కోట్లను. ఇలాంటివన్నీ ముఖ్యేతర అంటే ఇవన్నీ తిరుగుతున్నారు. ఇట్లా తుఫాన్ వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పకుండా, దాతలు ఇచ్చిన విరాళాలను కూడా సరిగ్గా పంచకుండా, సుబ్బయ్య హోటల్లో కన్నా భోజనం ఎక్కువ రేటు. ఇది సుబ్బయ్య హోటల్లో బొట్టబోయిన తీసుకొస్తే 4 తినొచ్చు. నేను తీసుకొచ్చిన నోవటల్ నుంచి తీసుకొచ్చినట్టుకుంటా మా నారాయణ సార్. ఆ ప్లేట్ ఇచ్చిన బిర్యానీ కానీ లేదంటే పొలియార పొట్లం కానీ ఎంత ఖర్చు ఇట్టారో చూపించండి. అంటే తొంత కాకపోతే కాశీ దాకా ఎదురేదమా అన్నట్టు దేని మీద తాడిమట్ట మీద. అట్లాగా వీళ్ళు కూర్చోబెట్టి మొత్తం చారిటీ ఇచ్చిన దానికి లెక్క జమా లేకుండా ఆయన ఏమో రెవెన్యూ మినిస్టర్ ఏమని చెప్పాడు, ఆయన ప్రసాద్ గారు ప్రమాణం చెప్పాడు. 19-23 కోట్లు ఎంతో వాటర్ బాటిల్ లెక్క చెప్పి ఏడు చెప్పాడంటే అది 19 లక్షలు అండి. 19 లక్షలు అంటే టాలీ అవ్వడానికి లక్షల కింద కోట్లు కాబట్టి కామలు పెట్టడం తెలియదు. మనం ఏమైనా నిర్మలా సీతారామన్ చేస్తారు రేటు ఎవరికి అర్థం భాషను ట్రిలియన్ బిలియన్ భాషలు మాట్లాడితే. మనం 1 స్థానాల నుంచి 10 స్థానం, 100 స్థానం, 1000 స్థానం, 1,00,000 కోట్లు, 10 కోట్లు, లక్షల కోట్లు అన్ని లెక్కలు చెప్పగలం కదా. ట్రిలియన్ బిలియన్ అంటేనే తడుకోవాల్సి వస్తుంది. మీరేమో ఇలా అంటున్నారు. మరి వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, కంటిన్యూస్ గవర్నమెంట్ ఉంటేనే మనం అభివృద్ధి సాధించగలం అని చెప్పేసి చెప్తున్నారు. 2047 వరకు కూడా మేమే ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు. దానిపైన అలా ఉంటేనే కంటిన్యూస్గా ఉంటుంది. నేను ఈ 2 ప్రభుత్వాలకి అందుకే చెప్పిన మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం అని. ముందు 5 ఏళ్ళు ప్రభుత్వం ఏడు చేయాలి చూపించకుండా ఎక్కడ 2047 ఏడు చేస్తాడు. సత్యనోడికి శారీ కావాలి అంటే ఎవరికి కావాలంటే. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈ రోజు హైదరాబాద్ అని చెప్పేసి. సరే సార్, మీరు కళ్ళ కనండి అబ్దుల్ కలాం గారు లాగా. కానీ దాన్ని ఆచరించలో పెట్టిన వాళ్ళు ఎవరు? ఆయన 2004లో విజన్ 2020 అన్నాడు. గెలిచారా ఓడిపోయారా? ఓడిపోయారు. 20 సంవత్సరాల హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన ప్రెజెన్స్ ఉందా? ఇప్పటికి కూడా లేదు కదా. 2004లో ఆయన చెప్పిన విజన్ 2020 కార్యక్రమంలో ఆనాటి మైక్రోసాఫ్ట్ వచ్చింది, నెక్స్ట్ ఐఎస్బి వచ్చింది, గచ్చిబౌలిలో స్టేడియం వచ్చింది. అంతేనా? ఇంక తర్వాత ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, గ్రేటర్ హైదరాబాద్లో విస్తరించిన విధానం కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, పివి నరసింహరావు గారి ఫ్లైఓవర్ కానీ ఎవరైనా వచ్చాయి చెప్పండి. అని రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మా నాన్న ఒక ల్యాండ్ కొనిచ్చి ఇందులో నేను 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాలరా అని చెప్పి మా నాన్న మరణించారు అనుకోండి. ఆ తర్వాత కట్టింది ఎవరు? నేను తల తాకట్టేటి లోను తెచ్చి మా నాన్న కళను నేను సాకారం చేశాను అంటాం. అంతేనా? అలాగే చంద్రబాబు గారు విజన్ 2020 అని కలగంటే సాకరించిన తర్వాత ముఖ్యమంత్రులు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వచ్చిన రోసయ్య గారు, తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత వచ్చిన కేసీఆర్ గారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు. అదే కదా క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏ పర్సన్స్ ప్రజెన్స్ మేక్ సెన్స్. అలాగే విజన్ 2047కి ఆయన విజనరీ ఇచ్చారు. 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంది. 2047 విజన్కి అనుగుణంగా ఇవాళ ఈ పని ఇలా అన్న పాత్ క్రియేట్ అయితే తర్వాత అన్నీ జరుగుతాయి. ఓకే సార్. ఉన్న 34,000 ఎకరాలు ఏడ్ చేయాలి తెలియక ఇంకో 40,000 ఎకరాలు ఎత్తుకుందాం పక్కన. అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి మానేసి క్వార్టర్, ఇప్పుడు వైజాగ్లో టాకెట్ తెలుసా లేటెస్ట్గా 99 రూపాయలు క్వార్టర్ కొనాలంటే 100 ఎకరాల భూమి అమ్మవలసి వస్తుంది. ఎందుకంటే ఎకరం 99 పైసలే కదా. అది కంపెనీ జాబ్స్ కోసం ఇచ్చారు కదా సార్. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పమనండి. ఏం సార్ ఇక్కడ హైదరాబాద్లో నేడుతున్నాను, నేను కూడా కార్పొరేట్ సెక్టర్లో పనిచేసి వచ్చినండి. నేను కూడా సాఫ్ట్వేర్ రంగంలోనే ఇంక్లూడింగ్ హెచ్ఆర్ పాలసీలో రిక్రూట్మెంట్ ఉన్నాను. టీసీఎస్ 21 ఎకరాల 60 సెంట్లు ఇచ్చారు దానికి. నేను అడిగేది ప్రశ్న సూటిగా 12,000 ఉద్యోగాలు కల్పిస్తారు. శభాష్. వాళ్ళు ఏమైనా నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారో? ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు మాత్రమే ఇస్తామని. అరే రిక్రూట్మెంట్ పాలసీ మల్టీనేషనల్ కంపెనీస్లో ఎట్లా ఉంటుంది తెలుసా? ఇంక్లూడింగ్ ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీలు అంటారు అట్లా. టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇలాంటివి. వాళ్ళ స్థాయి ఒక సర్టన్ కాలేజెస్, యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ అన్నది మేనేజ్మెంట్ ట్రైనర్స్ కింద తీసుకునే దగ్గర ఏబీసీ కేటగరేషన్స్ ఉంటాయి. ఎన్ని ఏబీసీ కేటగరేషన్స్లో ఉంటున్నాయి? అన్ని కబుర్లు చెప్తున్న లోకేష్ గారు రేపు పొద్దున్న యూనివర్సిటీ ఒకటి తీసుకొస్తాను, విలేజ్లు కట్టారు కదా అక్కడ నవనగరాల కాన్సెప్ట్లో ఉన్న దగ్గర. టాప్ 50లో కదండి ఆ యూనివర్సిటీ వచ్చేది. 1346, 50 ర్యాంక్ ఉన్న యూనివర్సిటీ వస్తుంది.
అలాంటి దగ్గర మీరు ఏ విధంగా హబ్స్ని ఎడ్యుకేషన్ హబ్స్నా లేకపోతే ఎడ్యుకేషన్ ఉన్నదాన్ని రీవ్యాంప్ చేయడానికి లేకపోతే ఉపాధి కల్పన దగ్గర టీసీఎస్ లాంటి దానికి అన్న దగ్గర 1989 90లో అనుకుంటా ఎస్సీజెడ్ అనేది వచ్చింది, ఎకనామిక్ జోన్ క్రియేట్ అయింది. ఏపీఎస్సీసీ ల్యాండ్లు ఉన్నాయి. ఇవన్నిటిని కాకుండా అక్కడ రుషికొండలోనే ఎందుకు మిఠాయి 1000 కోట్లు 100 కోట్లు దగ్గర, ఎందుకంటే వీళ్ళు ఎక్కడైనా అడిగితే పలానా అజంతా థియేటర్ పక్క సందు, లేదంటే జీవీకే మాల్ పక్క సందు, లేకపోతే లైఫ్ స్టైల్ పక్కన, లేకపోతే ఇనార్బిట్ మాల్ పక్కన ఇలా చెప్తారు, ల్యాండ్ మార్క్ అంటారు. అలా ఓ తపేలా కంపెనీ 2 నెలల 6 రోజులు వాడు అమెరికాలో ఉద్యోగం చేస్తే ఎలగబెట్టిన అమెరికాలో రిజిస్టర్డ్ను ఇంకోటి ఎయిర్పోర్ట్లో మేనేజర్ అట, వీళ్ళకి అదాన పెట్టడానికి తీసుకొచ్చి ఇక్కడేమో 3.5 ఎకరాలు, అక్కడేమో కాకలోపాల్లో 57 ఎకరాలు, టోటల్ 60 ఎకరాలు పూర్ణ కొమ్ము. ఈ ఇరు రాష్ట్రాల్లో వాళ్ళ వర్కింగ్ క్యాపిటలే 10 లక్షలు ఇనిషియల్ మూలధనంతో పెట్టిన కంపెనీకి 10,000 కోట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే అదాన పెట్టారు. ఇంటి పేర్లు చెప్తే సోదరు పోలు అంటే ఎవరు అంటారు సోదరులు బిజినెస్ చేయకూడదని, చేయొచ్చు. ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్ ఉన్నాయి, అరబిందో ల్యాబ్స్ ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి రాయల్లో ఏ రేటుకి ఇచ్చారు? మార్కెట్ రేటు 15 లక్షలు ఉంటే సగం రేటుకి ఇచ్చారు. ఇవన్నీ వీళ్ళు ఇందాక లేదన్నారంటే మీ ప్రశ్న, ప్రభుత్వం కంటిన్యూషన్ ఎంప్లాయ్మెంటా? అసలు ఇన్ని పగొడి కబుర్లు చెప్పిన వాళ్ళు 25,776 14 నుంచి 19 దాకా సాఫ్ట్వేర్ రంగంలో వీళ్ళు ఉద్యోగాలు కల్పించింది. జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది 19 నుంచి 24లో 2 సంవత్సరాలు కరోనా పాండమిక్ ఉంటుండగా కూడా 75,916 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఇది కాక మీరు చెప్పిన 3 నెలల బేబీకి తీసుకొచ్చి అంత బెటర్ కదా, ఇంతంత ల్యాండ్లు ఉన్నాయి కదా. ఎస్సీజెడ్ ఎప్పుడు 1989-90లో రిజిస్టర్ అయింది. ఇది కాక జీవో నెంబర్ 571 2012లో మీరు ప్రభుత్వ కంటిన్యూషన్ గురించి చెప్పారు కదా. మరి ఆనాటి ప్రభుత్వ రంగానికి సంబంధించిన భూముల్లో ప్రైవేటు కంపెనీలకి ల్యాండ్ ఎలకేషన్స్ ఉండకూడదు. ఇదే కదా రూల్ క్లాస్. ఏ ప్రాతిపదిక మీకు ఇచ్చారు? అంటే జీవో రద్దయింది. అది జీవో ఇస్ ఇట్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆర్ నాట్? నేను కాదు, ఆనాటి చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న పిఎస్ శర్మ చెప్పాడు. వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. సో ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ఉండి కూడా దాన్ని ఓవర్రైట్ చేయడానికి, ఓవర్కమ్ చేయడానికి గుజరాత్ ప్రభుత్వం లాగా, ఎందుకంటే నానో కార్స్ని గుజరాత్లో పెట్టడానికి తరలించడానికి ఆ రోజు దే మేడ్ అన్ ఇండస్ట్రియల్ పాలసీ. వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఎందుకంటే రెవెన్యూ జనరేషన్ ఎట్లా ఉంటుంది అంతే, రెవెన్యూ ప్రాస్పరిటీలో. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏవి? సాఫ్ట్వేర్ రంగమా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బా? వాళ్ళ విజనరీ డాక్యుమెంట్ ఏది? డిపిఆర్ ఏది? ప్రాజెక్ట్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏది? ఇవేవి లేకుండా ఏ ప్రాతిపదిక మీద అలకేట్ చేశారు అంతంత విలువైన భూములు? ఇది ఇండైరెక్ట్గా భూదోపిడికి తెరలేపినట్టే కదా. అంటే ల్యాండ్ మార్క్ టీసీఎస్సి క్రియేట్ చేసి పక్కన అన్యాక్రాంతం కాకులు కొట్టి గదలు పెట్టబట్టి ఇదే అంతే కదా. ఇప్పుడు మీరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు సార్, మీకు ఏమైనా థ్రెట్స్ కానీ ఇవన్నీ ఏమైనా రాలేదా? వస్తాయి. నేను బతికేస్తాను, బాండ్ పేపర్ రాసుకుని వచ్చామా, కొడతారో తిడతారో చంపేతారో, రోజు ఫోన్లు వస్తాయి. ఏడు చేయమంటారు దానివల్ల? నేనేం చేయాలి దాంతో? నేనైతే ఆగను. కొట్టినప్పుడు చూద్దాం, చంపినప్పుడు చూద్దాం. అంటే ఏంటి కేఎస్ ప్రసాద్ గారి స్ట్రెంత్ ఏంటి? ఏమిటి స్ట్రెంత్? నన్ను నేను నమ్ముకున్నా. స్ట్రెంత్ అంటే యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ స్టిక్ టు వాట్ యూ అటర్. నేను మాడిందని కమిట్ అయి ఉంటాను. నేను మాడింది విత్డ్రా చేసుకోను. వేసింది రైట్ అనుకుంటే మాదిస్తా, తప్పైనప్పుడు క్షమిస్తామని అడుగుతా. మనుషులు అండి తప్పు చేస్తాం అనేది కాదు, కానీ దాన్ని ఎంత విజ్ఞత విచక్షణ కావాలో అంత సంయమనం పాటించి మాడతా. ఇఫ్ ఐ కెనాట్ కన్ఫైన్ టు మై సబ్జెక్ట్ దెర్ ఇస్ నో సెన్స్ ఇన్ డెలివరబుల్స్. నాకు మీతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది, ఎక్కువగా ప్రజల కోసం, న్యాయం కోసమే పోరాడుతున్నారు మీరు. దీని న్యాయం అనండి, ప్రభుత్వం నీకు ఎందుకు ఇస్తారు? నువ్వు చేయవలసిన పని ఏంటి? ఇదే ప్రశ్నించాలి. అవును, అంతకుమించి నీకు అనవసరం, అనవసర విషయాలు నీకెందుకు? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇల్లు కట్టుకున్నాడంటే ఆయన డబ్బులు ఆయన ఇల్లు కట్టుకుంటాడు. చంద్రబాబు గారు 5 ఎకరాలు ఇల్లు కట్టుకుని ఆయన 2 భార్య పిల్లడు మనవడనో కొడుకు ఉండడానికి అంత ఇల్లు ఎందుకని నేను ఇక్కడి నుంచి ఆర్గ్యుమెంట్ ఇచ్చాను అనుకో, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఆయన ఇల్లు ఎలా కట్టుకుంటాడు ఆయన ఇష్టం, ఆయన డబ్బులతో ఆయన కట్టుకుంటాడు. ఎవరికి లేని అప్రహెన్షన్స్ మళ్ళీ అలాంటి విషయాలు నేను మాట్లాడను. పర్సనల్ మనకి ఎందుకండి? అవును. యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ యూ టేక్ ఏ కాల్ స్టిక్ టు దట్. అంటే ఇప్పుడు ప్రజల కోసం, ప్రజల తరపునే కదా సార్ మాట్లాడుతుంది. ఇప్పుడు నాకే నేను పొలం గట్లతో కూర్చున్నా ఎవరితోనూ లేదు సార్. ప్రజలకి మనం వంతు సాయంగా చెప్పడం అనేది మన బాధ్యత. అవును, విన్నోడికి ప్రతి ఒడికి అర్థం అవ్వాలని లేదు కదా సార్. అర్థమయ్యే సరళిలో మనం చెప్పాల్సింది చెప్పామనుకోండి, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడో దగ్గర ఒకటికైనా ఉపయోగపడడం అన్న తృప్తి ఉండాలి కదా. అవును. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీరు ప్రజల కోసం ఫైట్ చేస్తున్నారు, అల్టిమేట్గా అందరికీ కూడా మంచి జరగాలి, మంచి లీడర్ రావాలి, ప్రజాస్వామ్యం బాగుపడాలి అన్న ఒక స్పిరిట్తో చేస్తున్నట్టు అర్థమవుతుంది. కానీ ప్రజల్లో ఈ రకమైన మార్పు వస్తుందంటారా, లేదు కుల ప్రాతిపదికన లేదా ఫ్యానిజం ఈ మధ్యలో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారా? ఇప్పుడు నా కులం మీద వస్తున్నారు, ఎవడు రైడు ఏ కులపోడని నేను ఇప్పటిదాకా నా ఇంటి పేరే చెప్పలేదు వాడికి. నాకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే
నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కానీ కాలేజీలో చదువుకుని నేను అంబేద్కర్ వాదిని అని చాలామందికి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ హెస్ గివెన్ ఎ ఫ్రీడమ్, యూ స్టిక్ టు ఎనీ రిలీజన్. పరమతాన్ని గౌరవించమంది, పరమత స్వేచ్ఛ కూడా నాకు ఇచ్చినప్పుడు, అలాంటి కాన్స్టిట్యూషన్కి బద్దులమే మనం రాజ్యాంగం విధంగా నడుచుకుంటున్నప్పుడు ఈ కులాలు మతాలు ఏం చేస్తాయి అన్నది ఆలోచించుకోవాలి ఫస్ట్. రెండోది ఏంటంటే ఇవాళ నీకు ప్రాస్పరిటీలో నేను ప్రభావితమైన అంశాలు అనేది ఎప్పుడూ నేను మాట్లాడుతుంటాను. ఇప్పుడు నేను చదువుకున్న స్కూళ్ళు, చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్ళు ఎలా ఉన్నాయో ఇప్పుడు స్కూళ్ళు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత నేను మాట్లాడుతాను. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ఒక అప్లిఫ్ట్మెంట్ జరిగినప్పుడు దానివల్ల జనరేషన్స్ బాగుపడతాయి. ఇది మనం ఫస్ట్ ప్రైమరీ. ఇప్పుడు రాజ్యాంగంలో కూడా మహానుభావుడు వాజ్పేయి అటువంటి చెప్పింది ఏంటంటే ఏది ఫ్రీ ఇవ్వకండి, విద్య వైద్యం ఆరోగ్యం తప్ప. దిస్ ఈస్ దేర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్. సో ఈ గవర్నమెంట్ ఏం చేసింది, 17 మెడికల్ కాలేజీకి ఇనిషియేటివ్ తీసుకుంది, 5 సక్సెస్ఫుల్గా. దానికి ఎన్ని కోర్టు తిప్పలున్నాయి నాకు తెలుసు. శిల్పరవి నంద్యాల ఎమ్మెల్యే, ఆయన గడ్డానికి పెట్టారు ఆ దిక్కుమాల కోర్టులు చుట్టూ తిరిగి అర్థమారిపోయి లాస్ట్కి ఆ కాలేజీని ఫంక్షనింగ్ చేయగలిగాడు 10 ఇయర్లు. అంటే నేను గెలిపోవటంల గురించి మాట్లాడలేదు. అలాగే నాడు నేడు స్కూల్లో ఎన్ని వేల స్కూళ్ళు పరివర్తించింది. ఆ అప్లిఫ్ట్మెంట్ అండ్ పట్టెడు అన్నం. నాకు చిన్నప్పుడు నా స్కూల్లో నాకు బాగా తెలుసు, మధ్యాహ్నం బ్రెడ్ పాలు ఇచ్చేవారు 3 గంటలకి. అసలు దాని గురించి పిల్లలు ఎంతమంది పరిగెట్టుకొచ్చేవారంటే మా మాస్టర్ గారు అప్పుడు చెప్పేవారు, రే నువ్వు బ్రెడ్ తీసుకెళ్ళి పాలు తాగుతున్నావు, రేపు స్కూల్కి రాకపోతే నీకు రేపు సాయంత్రం అవునని కూడా. సో దానికోసం పాపం స్కూల్కి వచ్చేవారు. అంటే దీస్ ఆర్ ఆల్ మోటివేషన్స్. చిన్న ఇప్పుడు మన చిన్నపిల్లలు ఏడుతుంటే చాక్లెట్ ఇచ్చాం. అలా చిన్నపిల్లలకి ఇవాళ ఒక ఫుడ్ మెనూలో కూడా చెక్ ఇస్తారు, ఇవాళ ఒక స్వీట్ ఉంటుంది. ఇలాంటివన్నీ వాళ్ళకి పెప్పేగా ఉండి వాళ్ళ ఎడ్యుకేషన్ అన్నది ఎంత కాదన్నా సరే వాళ్ళది లెర్నింగ్ ఏజెస్ అది బడ్డీ స్టేజెస్లో. వాటి కోసం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పడిన తపన నేను చూశాను. నాలో పెనుమార్పుకి వన్ ఆఫ్ ద రీజన్ అది. ఒక ప్రముఖ వ్యక్తికి ఓఎస్డీగా ఉన్న అతను నాకు మిత్రుడు. అతను చెప్పిన మాటకి నేను ప్రభావితం అయ్యాను. అతనితో నేను ట్రావెల్ చేశాను ఒక 2 days. ద వే హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ బై టేకింగ్ టు స్కూల్స్. ఆ రోజు నుంచి ఒక పెనుమార్పు సంతరించుకుంది. ఇదైతే వాస్తవం. అంటే ఏదైనా చూస్తే ప్రభావితం అవుతున్నప్పుడు మనిషిలో పరివర్తన వస్తుంది. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మీ. తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. నేను చూడండి డెత్ సర్టిఫికేట్కి 90,000 అడిగాడు, పనికి మళ్ళీ 4 లక్షల నుంచి బేరం పెట్టి 90,000కి సెటిల్ అయింది. అది కూడా ఏసీబీ వాళ్ళకి దొరికాడు, కొడిపెట్టల. ఇది ఇన్ ద టెన్యూర్ ఆఫ్ 5 years ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్. డోర్ డెలివరీ అయింది కదా, ఒక వాలంటీర్ వ్యవస్థ వల్ల, సచివాలయ వ్యవస్థ వల్ల. ₹1 ఎక్కడైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని చెప్పండి, లంచగొడుతున్నాను. ఎవడో అడపా 2 పనికిమాలిన పనులు చేసిన వాలంటీర్లు ఐడెంటిఫై తోసారు, పక్కకి తీసేశారు. అలాగే సచివాలయ వ్యవస్థలో ఎక్కడో ఇద్దరు ఏదో పనికిమాలిన పనులు చేసినవి తప్ప ఓవరాల్గా ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ నడిచిందే లేదు. ఇవి చూసుకోవడం మనం మాట్లాడకపోతే ఎట్లా? వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ యాస్. ఒక లంచగొండ వ్యవస్థని ఇప్పుడు రెవెన్యూ వాడు ఉన్నాడు, జీవితంలో 99% లంచగొండలే. వాళ్ళు భరిస్తూ వచ్చాం కదా, దాని గురించే కదా చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ తీసుకుంది. ఎప్పుడైనా ఫస్ట్ మీకు తెలుసు కదా సింగిల్ విండో అని చెప్పి ఈ సేవ స్టార్ట్ అయింది. తర్వాత అది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకొంచెం దాంట్లో యాడ్ చేసి మీ సేవ కింద పరిగణించింది. దాని ఇంప్రూవ్డ్ వెర్షనే కదా సచివాలయ వ్యవస్థ వల్ల. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, దిస్ ఈజ్ కాల్డ్ కంటిన్యూషన్ ఆఫ్ గవర్నమెంట్స్. ఈ గవర్నెన్స్ కంటిన్యూషన్లో ప్రజలకి సత్ఫలితాలు వచ్చిన దగ్గర కూడా ఆ మొనాటరీని బ్రేక్ చేయడానికి వచ్చినప్పుడు అంటే మరి మంట ఎక్కద్దు. అలాంటప్పుడు ప్రజలకు చెప్పాలి. అక్కడ పనికిమాలితనం, జడితనం ప్రజల్లోకి ఉన్నప్పుడు అరే మీరు సిగ్గుపడంటారు, ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సేవలోనే ఒక అద్భుతం కింద ఆ రోజు అనుకున్నాను, ఎందుకంటే కొన్ని తలకాయ నొప్పులు తగ్గారే అని. ఆ మీ సేవలో విశిష్టమైన సేవలు అందిస్తున్నప్పుడు ముఖ్యంగా ఎంఆర్ఓ దాన్ని ఏమంటారు, మున్సిపల్ ఆఫీసర్స్ అండ్ అజ్వాజ్ దగ్గర డిలేస్ టేకింగ్ ప్లేస్. దాన్ని అడ్రస్ చేయడానికి 2,200 మంది ప్రజల కొన్న దగ్గర సింప్లిఫైడ్ చేసినప్పుడు ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎట్లా వచ్చాయో చూసాం కదా మనం. ఎప్పుడైనా సరే ఒక ప్రాస్పరిటీ గ్రోత్ ఆఫ్ స్టేట్, జిఎస్డిపి కానీ జీడిపి కానీ ఎలా పరుగులు పెట్టిందండి. 2 సంవత్సరాల కరోనా ఉండి కూడా ఆయన అగ్రిగేట్ 1.5 year స్టేట్ బడ్జెట్ అమౌంట్ డెలివర్డ్ టు పీపుల్. ఇదేం చిన్న విషయం అనుకుంటున్నారా? ఇది అద్భుతమే కదా, మహా అద్భుతం అంటారు దీన్ని. ఇది జరిగినప్పుడు ప్రజల్లో ఒక పరుగు అందుకున్నారు. దీనికి మోసపూరితమైన కుట్రదారులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వం ఎలా కొలదోసారో తెలుసా? మద్యం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మద్యం నియంత్రించాడో మంటెక్కిపోయింది ప్రజలకి. ఇప్పుడు 100 ఎకరాలు అమ్మి కొనవలసి వస్తుంది మద్యం. ఏం చేయాలో చెప్పండి. ఇది బాగుంది వాళ్ళకి. రెండోది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, బీజేపీ కపట ఎంత ద్రోహో చెప్పండి. ఫస్ట్ చేసింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ 200 కోట్లు ఇచ్చి. నేను అజయ్ కల్లం గారు నేను ఎన్ని ఇంటర్వ్యూలు చేసామో మాకు తెలుసు దాని మీద. అరే రోవర్లు అండి, కరోనా టైంలో వి ఇంపోర్టెడ్ రోవర్స్. ఇంచ్ టు ఇంచ్ ల్యాండ్ క్యాల్కులేషన్ అయింది. పోనీ ఇప్పుడు ఏమైనా రద్దు చేస్తారో తెరబడిపోయారని అన్ని పకోడి కబుర్లే. మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసిన దౌర్భాగ్యం అంటే అది కూడా ఒక బ్యూరోక్రాట్ తెలివితో కొన్నాను నేను, రంగులేమని
ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏమని దాని మీద చేసింది, కొంప ములిగింది. అప్పుడు బాధ్యత ఎవరిది? ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి నిర్మలా సీతారామన్ వీళ్ళందరూ వచ్చి మొత్తుకుంటారు కదా రేషన్ షాప్లో నరేంద్ర మోడీ గారి ఫోటో ఏదని. ఈ ఏడుపేద అప్పుడే ఏడిచి ఉంటే ఇట్స్ అ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అలాంగ్ విత్ జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ ప్రింట్ నరేంద్ర మోడీ ఫోటో ఆల్సో అని చెప్పుకుని ఎడమర్చు కదా, అయితే ఫోటో వద్దని చెప్పొచ్చు కదా. ఇల్లిటరసీని అడ్వాంటేజ్ తీసుకొని ఏ ఇల్లిటరేట్స్ అయితే మందుకి ల్యాండ్ విషయంలో అబద్ధాలు చెప్తే నమ్ముతారు. నీ ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు, సచివాలయాలు తాకట్టేసారు. ఇప్పుడు చూడండి అన్ని నిజం నిలకడ మీద తెలిసినట్టు అసెంబ్లీ సెక్షన్స్ ఫాలో అవ్వండి. రంగులకి వేల కోట్లని దిక్కుమాల పేపర్లో రాసిన దరిద్రం, ఆ ముష్టి ఛానల్లో చూపించిన దౌర్భాగ్యానికి అసెంబ్లీలో తెచ్చి 199.50 కోట్లే. ఏమండి ఎంత బదనాం చేశారు. అలా ప్రతి విషయం ఆడదాం ఆంధ్ర రోజైనా మొత్తం జీవితంతో ఆడుకుంది. ఏమైంది ఎంత లెక్క చెప్పారు? ఈ తన పైసలు కాకి రిపోర్ట్తో సేమ్ చెప్పారు. ఏం మాడారు? ఆ ఎక్స్టెన్షన్స్ ఏవి? అబద్ధాలు 14 లక్షల కోట్ల అప్పులు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్, సరే సింపుల్ బడ్జెట్లు అన్నీ చెప్పి అసెంబ్లీలో చిన్నపిల్లని చేసే గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించి పంపించి నెక్స్ట్ అసెంబ్లీలో 10 లక్షల కోట్లని డెమో ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి ఏమైంది? బడ్జెట్ పెట్టేసరికి 6,47,000 కోట్లు. ఇవన్నీ వేసరికి పుణ్యకాలం గడిచిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తుకెళ్ళిపోయినట్టే కదా. అంటే అబద్ధాలు చెప్పి ఒక 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమని ఇది 1000 అబద్ధాలు చెప్పి ఒక ప్రభుత్వం స్థాపించారు. ఇది ప్రజలకు చెప్పాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అగ్రెసివ్ నోట్లు కాకుండా చందమామ రావే కథలు చెప్పి చేయాలి ఎవడన్నా? చెప్పగలరా మీరు ఎవరన్నా? ఏ విషయంలోనైనా ఇంత మోసమా? ఓ బటన్ నొక్కడమే, ముసలమ్మ నొక్కుద్ది మా తెలియదు, మన నొక్కమనండి చేతులు పడిపోయి ఎప్పుడు ఒక్కొక్కడికైనా. ఎందుకు నొక్కలేకపోతున్నారు? 150,000 కోట్లు తీసుకొచ్చారు అప్పు దగ్గర. అమరావతి పేరుతో చెప్పి 40 కోట్లు ఎంత 37 కోట్లు ఇచ్చారు ఇది కంపలు కొట్టమని. ఇప్పుడు తీసుకొచ్చిన డబ్బుల్లో ఆరోగ్యశ్రీ బకాయిలు 3,600 కోట్లు ఉన్నాయి. ఫీజు రీంబర్స్మెంట్ 4,700 కోట్ల దగ్గర ఉన్నాయి. ఆ డబ్బులు ఇవ్వలేకపోతున్నారు బేరు మినిమం. అంటే అలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాగ మన నెత్తికి పెట్టారు, ఈసారి అప్పులన్న చట్టం మన నెత్తి మీద పెట్టి ఆంధ్రప్రదేశ్ పణంగా పెట్టి ఎలాగో 14 లక్షల కోట్లని మీరు ప్రజలను నమ్మించారు కదా, మీ ప్రభుత్వం వచ్చింది కదా, మేము మీ పేరు చెప్పి డబ్బులు ఎత్తుకెళ్ళిపోతాం. నేను గతంలో చూడు 350 కోట్లు ఇచ్చారు వెనకబడిన జిల్లాలు, 13 జిల్లాలు మనకి ఇచ్చి 7 జిల్లాలు వెనకబడినవని 350 కోట్లు ఇచ్చారు కదా. టక్కన 50 కోట్లు ఎత్తుకెళ్ళిపోయారు కదా 350 కోట్లు వెనక్కి. అలాగే ఇప్పుడు కూడా అప్పులను ఇచ్చానని చెప్పి అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇస్తాయి కదా. చిన్నప్పుడు మీ నాన్నగారు అడగని చెప్తారు, ఆయన బ్యాంకులో దేంట్లో పనిచేసి వాడికి కార్ లోన్ వస్తుంది కదా, ఆ లోన్ లంసమ్ అమౌంట్ కూడా మనకి అప్పుకి వడ్డీ వచ్చినట్టు మనం ఇన్స్టాల్మెంట్లో కట్టుకొచ్చని కార్కి లోన్ ఆలు పెట్టి డబ్బులేమో తీసుకునేవారు ఇంట్లో. తీసుకుని ఆ కారు మన పేరు మీద ఉంటుంది, 5 ఏళ్ళ తర్వాత అప్పు తీర్చుకునే దాకా నీ ఇంజనీరింగ్ ఫీజు కట్టడానికో దేనికో నానవాడేవారు డబ్బులు. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అదే ప్రాతిపదిక మీద వాళ్ళ దోపిడీ జరుగుతుంది. ఎందుకంటే రూపాయి అంటే 100 రూపాయలు పబ్లిసిటీ ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎంత గమ్మున ఉంటాడు. అంటే ప్రజల ఇల్లిటరసీని క్లాష్ చేసుకున్నారట. చేశారు వాళ్ళు. వాళ్ళ అధికారమే పరమావధి అన్నది ఇలిటరసీతో. మరి చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం అలా నటించారు కదా. వాళ్ళలో కే విశ్వనాథ్ సినిమా చూస్తారు వాళ్ళు. కే విశ్వనాథ్ సినిమా చూడు చచ్చిన పక్కోడు చెప్పినా ఒప్పుకోరు, అది చాలా బాగుందని చెప్తారు. కే విశ్వనాథ్ చెప్పాడు 2 సినిమాలు, శుభ సంకల్పం ఒకటినో ఇంకోటి ఏదో ఉంది, ఈ వటర్ ఫెయిల్యూర్ సినిమాలు చాలా దరిద్రంగా తీసిందని. కానీ వీళ్ళు జనాలు మాత్రం సూపర్ హిట్లు చేశారు. మీకు అర్థమైందా? అలాంటి బ్యాచ్లు చాలామంది ఉంటారు. ఇది బీజేపీ అనగానే ఏదో అయిపోతున్నట్టు. ఇప్పుడు మనం అంత దాకా ఎందుకు? మనం షిరిడి సాయిబాబా గారిని ఇక్కడ భగవంతుడి కింద ఎలా కొలుస్తాం మనం? అవును. కాశీలో ఏం జరుగుతుందో చూసారా? చూసాం, తీసేస్తున్నారండి విగ్రహాలన్నీ తీసి ఆ గంగలో విసిరేస్తున్నారు. మరి ఏది ఇక్కడ ఊపాలి కదా, ఎందుకు ఊపారు? వాళ్ళు కనక జెండా బ్యాచ్కి వెళ్ళి ఉంటారు కదా. తర్వాత లాస్ట్ కూటమి వచ్చినప్పుడే కదా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అని నెపం పెట్టి ఎన్ని గుళ్ళు కూల్చేశారు. అవును. ఇప్పుడు అర్థం పర్థం లేకుండా గణపతి గుడి ఎలా కూర్చి చూసారు కదా. కాశీనాయన క్షేత్రం చేతులు దులిపేసుకున్నారు. ఏది కనక జెండా బ్యాచ్కి లేరు. ఇవన్నీ జరుగుతుంటే ఎవడు మాట్లాడకూడదు. నిత్యాన్నదానం, అక్కడ అన్నం తిన్న 1-2 కోట్ల మంది రాయలసీమ ఎంటర్ ప్రజలు ఏదో రూపంలో ఒకసారి తినారట అన్నం. అలా అన్నం తిన్న విశ్వాసం కూడా అక్కడ పరిరక్షణ చేసుకోలేరా? రామ్ తీర్థంలో తెగిపోయిపోగానే ఇప్పుడు చూడండి, మనం ఈ తెప్పల పేపర్లో రాస్తాడు బ్యూరోక్రాట్స్ అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు వైఎస్ఆర్సీపీ కండువాలు వేసుకున్నారు వైఎస్ఆర్పీ అని. అలాగే ఈ మఠాధిపతులు పీఠాధిపతులు పాముకోలు వేసుకుని తిరిగి వాళ్ళందరూ తెలుగుదేశం జెండాలు పెట్టుకుని కూర్చొని ఉన్నారా? తిరుపతిలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏంటి ఆ పెద్ద జీరు ఉంటాడు అక్కడ. ఇక్కడ మా చిన్న జీరు అంటే మా సైడ్ బిజీగా ఉంటాడు, రియల్ ఎస్టేట్లో ఖాళీ ఉండదు కాబట్టి. ఆ పెద్ద జీరు ఆ డేట్ చేస్తాడండి, గుడుగురానికి పొలుతవుతున్నాడు కూర్చుని తగరాలు పడుతుండా ఊరుకుంటున్నామన్నా. ఎందుకంటే ప్రసాదం కలుషితం చేశారని మాట్లాడినప్పుడు నోరు పడిపోయిందా? నేను ఇక్కడే ఉన్నాను, నా సమక్షంలో ప్రసాదం ఆన్ అగ్రిగేట్ రోజుకోసారి తింటా.
ఎక్కడ కొవ్వు వచ్చిందని మాట్లాడ్డా? నీకెందుకు రాజకీయాలు? నేను ప్రతిష్ఠించాం కదా అక్కడ పెద్ద దిగరు నీ ఆగమశాస్త్ర విరుద్ధంగా కైంకర్యాలు జరిగితే మాడమని. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది. ఏవియేషన్ మినిస్టర్ ఎవరండి? రామనాయుడు గారు కదా. విమానాలు ఎందుకు పైనుంచి ఎగురుతున్నాయి? డ్రోన్లు ఎందుకు ఎగురుతున్నాయి? గొడిగిస్తాను. ఎయిర్టెల్లోనో టాటా వన్ అడిగితే పెద్ద గొడిగిస్తారు. ఆ వెయ్యికాల మండపంలో ఎరగొట్టరు కదా. ఇప్పుడు ఆ మాడవీధుల్లో కూర్చుని ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎలాగో చూడట్లేదు, చెప్పులు వేసుకుని వెళ్ళి ప్రసాదం లేట్ అయింది స్వామివారి నీకు ప్రసాదం. ఇవన్నీ నీ బాధ్యత కదా జిగర్, కూర్చొని చూసుకో అక్కడ. గర్భగుడిలోకి టీటీడీ మెంబర్ను వేస్తే ఆడ మెయిన్ డోర్లోంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మా భానుప్రకాష్ రెడ్డి అని ఉంటాడు అక్కడ. ప్రతిసారి వీఐపీ దర్శనాల్లో తరిస్తూనే ఉంటాడు ఎప్పుడైనా. అక్కడ పల్లెత్తు మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? గోవులు చచ్చిపోయి సిపిఐ నారాయణ రామకృష్ణ వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు. భువన కరుణాకర్ రెడ్డి శాలిజం చేస్తే అక్కడికి వెళ్ళబోతున్నారు. అంటే రోజు బుర్ర తక్కువ మనుషులు ఉంటారు సినిమాల్లోకి. బేసిక్గా బుర్ర మోకాళ్ళు ఉంటుంది. గోరంట్ల మాధవ్ గడ ఒకటి, ఈ అమ్మాయి ఒకదే. బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళు మాట్లాడే మాటలు హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు గోవుల విషయంలో అక్కడ డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఎంత ప్లానింగ్ ఉంచండి. చక్కగా పవన్ కళ్యాణ్ గారి భార్య ఆవిడ హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ తలనీళ్ళు ఇచ్చారు, అన్నద వితరణ చేశారు, 15 లక్షలు డొనేషన్ ఇచ్చారు. అది మాధ్యమాలు నడిపించుకున్నారు హ్యాపీగా. గమనించారా? గమనించారు. వీళ్ళ పని అయిపోయింది కదా. ఇవాళ నక్షత్ర తాబేలు చచ్చిపోయి ఎక్కడ? శ్రీకూర్మంలో, శ్రీకాకుళం జిల్లాలో. ఏది స్వామివారి దశావతారాలు ఉన్నాయి. ఈ కర్రక జెండా బ్యాచ్కి ఒక్కడైనా ఎందుకు రియాక్ట్ అవ్వరండి? అక్కడ దాన్ని ఎవరైతే దాన్ని రక్షించేవాడు ఉంటాడో తాబేలని, వాడి ప్రమేయం లేకుండా అక్కడ ఉన్న స్టాఫ్ ఆ తాబేల్ని దహన సంస్కారాలు కాల్చేస్తారా? 15 తాబేళ్ళు. అసలు నాకు తెలియకొడుతున్నాయి. ఈ టీటీడీ చైర్మన్ ఈ గవర్నర్ పోస్ట్ ఇచ్చినట్టు ఒక ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటి తగలెడతారు అక్కడికి మనం ఉద్ధరించడానికి. గతంలో భూమన్ కరుణాకర్ రెడ్డి నాస్తికుడు అయినా సరే క్రైస్తవుడు అని చెప్పితున్నా నెత్తినోరు కొట్టుకున్నా ఎవడ మాట అనకుండా ప్రతిష్ఠించింది ఆ ప్రభుత్వం. పోనీ మంచో చెడ్డ అయింది. అప్పుడైతే జడ్డి వేదంలో మనం ఎవరో మాట్లాడలేము. ఇక్కడ వెళ్ళిన కాడి నుంచి కంటిన్యూస్ సీరియస్ ఆఫ్ అటాక్స్ జరుగుతుంటే స్వామివారి సన్నిధిలో. హిందూ హెడ్ క్వార్టర్స్ అది, హిందూ మనోభావాలు. ఇవన్నీ మాట్లాడితే వాళ్ళకి బాధ వచ్చేస్తుంది. చెప్పండి. వీళ్ళు ధర్మ పరిరక్షణ కోసం ఉంటారు కదా సాధువులు, సన్నాసి మఠాలు పెట్టుకుని కూర్చొని ఉన్నారు కదా. నోర్లు పడిపోయి వాళ్ళకి మాట్లాడడానికి. సరస్వతి పీఠం, శృంగేరి పీఠాలు, 100 పీఠాలు ఉన్నాయి నన్ను ఎత్తికి. దేనికి? మా దేవసాలు చేయడానిక? మీరు చెప్పిన మాటలే కదా స్వామివారి సన్నిధిలో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో మాకందరికీ చెప్తున్నారు కదా. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఆ విధంగా జరగనప్పుడు ఎందుకు ప్రశ్నించట్లే మీరు? భయమా? పోనీ ఏమైనా నిజముందా? ఈఓ మాట చెప్తాడు, అక్కడ ఎమ్మెల్యే మాట చెప్తాడు, టీటీడీ చైర్మన్ అయితే నోరిపితే అబద్ధాలు. నేనైతే నమ్మను. అబద్ధాలే, మొహమాట లేకుండా చెప్తున్నా, అబద్ధాలే చెప్తున్నాడు. ఇంట్లో మనుషులు చచ్చిపోరా? ఆవులు చచ్చిపోరా? మా ఇంట్లో అందరూ పిరమిడ్లు కట్టుకొని మమ్మీల కింద ఉన్నారు 500, 600 ఏళ్ళు బట్టి బతికి మా ఫ్యామిలీలో. నేను మాకు పాడి పంట లేదు, ఇంట్లో ఆవులు వచ్చి ఎలా చచ్చిపోతే తెలియదు. వీళ్ళకి మెయిన్ కారణం ఏంటి తెలుసా? అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ టీటీడీ చైర్మన్ తెలివి తక్కువ నిర్ణయమే. పైన టికెట్లు ఎవరని చెప్పిన పాపానికి కింద తొక్కిసలాట చచ్చిపోయారు. అప్పుడు సస్పెండ్ చేసింది ఎవరినండి? ఎస్పీని. ఇంకా గోశాల ఇన్ఛార్జిని ఆవిడ పార్క్కి డెప్యుటేషన్ మీద వేశారట, ఆవిడ సస్పెండ్ చేసేసారు. మరి ఇప్పుడు ఆవిడ యాక్షన్స్ని ఇంకోళ్ళతో ఫుల్ఫిల్ చేయాలి కదా. దాన్ని పర్యవేక్షిస్తుంది ఎవరో తెలుసా? డిఎఫ్ఓ పర్యవేక్షిస్తుంటే అయినవాడు తిరుపతిలో ఒక ఆవుల సాలను ఒకటి చూసుకోమని ఆయనకి. మొత్తం తిరుమల అంతా కూడా ఫారెస్ట్ ఏరియా కదా. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్కి ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయి? చాలా ఉంటాయి. ఆయనకి ఆవులు గోశాలను చూడవలసింది. ఆర్టికల్ 48 ఏం చెప్తుంది? గోశాలలో ఉన్న ఆవుల్ని పీరియడికల్ చెకప్. పక్కన మెడికల్ ఆఫీసర్ ఎందుకు లేండి నీకు? మెడికల్ ఆఫీసర్ ఉండి ఏం చెప్పాలా? లాస్ట్ చెకప్ ఇదండి, ఈ ఆవులు ఈ వయసు రీత్యా ఇవి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇవి ఆరోగ్యం సరిగ్గా లేక చనిపోయినవి, ఇవి తిండి సరిగ్గా లేక చచ్చిపోయినవి. తిండి సరిగ్గా లేక ఆరోగ్యం సరిగ్గా లేక చచ్చిపోయి అంటే వీళ్ళకి క్షమించడానికి వీల్లేదు. కేవలం వయసు రీత్యా చచ్చిపోయిన ఆవులకే కన్సిడరేషన్. ఇక్కడ నీకు గోశాలలో పరిరక్షణే వైద్యం, పోషకాహారం, ఈ రెండు ఇవ్వట్లేదు కదంటే ఇజ్ ఇట్ నాట్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్స్? ఎవరిది బాధ్యత? చైర్మన్ టీటీడీ బోర్డు మెంబర్స్. నేను లాల్ బహదూర్ శాస్త్రిలో ఆయన ఊహించుకోవట్లేదు. ఆయన అంటే బాధ్యత పడి ఒక రైలు యాక్సిడెంట్ అయితే రాజీనామా చేశాడు. మా నోడికి పదవే పరమార్థం. పూర్ణకుంభాలు ఇచ్చి మొత్తం పదవి ఎత్తిచ్చాడు. అక్కడి నుంచి దైద్యం పట్టింది ఆ తిరుమలకి. ఐరన్ లెగ్లు అంటారు కొన్ని, ఐరన్ లెగ్ వెళ్ళిన కానించి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. పోనీ నిజం చెప్తాడంటే మా శ్యామలరావు గారు మాట చెప్తాడు, ఈయనో మాట చెప్తాడు. ఎవరు నమ్మాలి? మాకు ప్రజాప్రతినిధులు తరఫున వచ్చినాడు. నేను నిన్ను నమ్మను. నాకు అక్కడ అధికారి, ఐఏఎస్ ఆఫీసర్, గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్లో తిరుమలలో ఏం జరిగినా అతనిదే రెస్పాన్సిబిలిటీ, ఈవోది అని చెప్పింది మాకు శాసనం. చెప్తున్నాడు కదా ఆవులు చచ్చిపోయింది.
వాట్ డస్ దట్ మీన్ బై వేర్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇది కదా ప్రశ్నించవలసింది. శ్రీకూర్మం ఏం కాదు చెప్తారు చూద్దాం వల్ల, ఇంకోటి రెడీ చేస్తారు దానికి ప్యారల్గా. ఈ దైద్రానికి తోడు బుర్ర తక్కువ రోజా, ఈ బుర్ర తక్కువ గోరంట్ల మాధవ్ భారతమ్మని తిట్టినప్పుడు ఆడ దైత్యుడు వెళ్ళి ఏం చేశాడు చూశారు కదా, మొత్తం అంతా పక్కదారి పెట్టించి చచ్చాడు. పార్టీయే గుర్తించట్లేవండి. ఇక్కడ ఈవిడ పొద్దున్నుంచి భువన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి అండ్ ఎంపీ గారు గురుమూర్తి గారు అన్ని తెప్పలు పడితే ఇలా టక్కన వచ్చి కడవడ పాలు ఉప్పు కల్లేసినట్టు దిక్కుమాల మాటలన్నీ మాట్లాడిపోయింది. అది ఎవడికి ఉపయోగం? ఈ బాధ్యత ఉండక్కర్లే. ఒకసారి శాసనసభ్యురాలివి, ఒకసారి మంత్రి పదవి వెలగబెట్టిందనివి, ఆ పాటు తెలియకుండా ఇష్టం మాడితే పొద్దున్న ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోయింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి భార్య త్రూగా ఇష్యూని పక్కదారి పెట్టించి కూర్చోపెట్టారు. ఈ దరిద్రంతో నువ్వు కూడా అక్కడ అవసరమా మాటలు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుంటే అసలు ఆవిడకి సంబంధమే లేదు. వచ్చారు, గెరవ చేశారు, మమ్మల్ని వెళ్ళకపోతే ఏంటి ఛాలెంజ్లు ఎందుకు? ఛాలెంజ్కే రాలేదు వాళ్ళు. ఎక్కడ పల్లా శ్రీనివాసరావు వైజాగ్ నుంచి అధ్యక్షుడి స్థానంలో రావాల్సిన రాలేదు. రెడ్ హ్యాండెడ్గా గోశాల దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత కోడి పెట్టలో దొరికారు రాలేదని. నెక్స్ట్ మాడింది బొజ్జల గోపాలరెడ్డి గారు అబ్బాయి సుధీర్ బాబు ఏం మాట్లాడాడు చక్కగా, నేను తీసుకెళ్తాను కారు. ఎవరయ్యా నువ్వెందుకు తీసుకెళ్ళాలయ్యా? దేనికి సంబంధం దాంట్లో? వాళ్ళ కార్లు లేవా వెళ్ళలేవా? చెప్తున్నా హ్యాపీగా డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపి వీళ్ళే మీరు చేయలేకపోయారమ్మండి, నేను చేయగలను. ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఇప్పుడు కన్సల్టెన్సీని ఎందుకు మెయింటైన్ చేస్తాయి అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే దాని మీద వెళ్ళాలి కానివ్వండి, ఆ హామీలు నెరవేర్చి దాని మీద ఓట్లకి వెళ్ళాలి కానివ్వండి, కన్సల్టెన్సీలు మెయింటైన్ చేసేంత అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే మన జడితనం. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కుంభకర్ణుల్లో పడుకుని ఉంటే ఇలాంటి వేషాలే వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మొద్దు నిద్రలో నటిస్తున్నప్పుడు మనం ఏం చేయలేం. ఒక మేనిఫెస్టో అన్నది భగవద్గీత అని చెప్తారు వాళ్ళే చెప్తారు. ఖురాను, బైబిల్, భగవద్గీత అన్నీ వాళ్ళే చెప్తారు. అది ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఎవరిని జవాబుదారీతనం ఇవ్వాలి? ఎలక్షన్ కమిషన్ కదా చెప్పాలి. అరే బాబు వీళ్ళు ఇన్ని ప్రామిసులు ఇచ్చి వస్తున్నారు. ఇప్పుడు ఒకడు అభ్యర్థులను పెట్టి వీడికి ఇన్ని కేసులు ఉన్నాయి, వీడి పనికి మాలినదో వీడి పనికి వచ్చినదో ఆ నలుగురు పెడతారు మన ఎత్తికి. చూసి మనం ఏం చేస్తాం సార్? ఇన్ని కేసులు ఉన్నోడికి ఎలా కన్సిడర్ చేశారని తిరిగి ప్రశ్నించడానికి నీకన్నా నాకైనా అవకాశం ఉందా? మళ్ళీ కోర్టులు ఏంటంటే ఫస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి గబగబా న్యాయాన్ని నిర్ణయించారట వాళ్ళకి. ఇదేంటండి? జైల్లో ఉండి నామినేషన్ ఇవ్వచ్చు, శిక్ష పడినా రాజీనామా చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టి మనమే బాధించాలి. ఇవన్నిటికీ వెసులు పట్టిస్తుందండి ఎలక్షన్ కమిషనే కదా. అండ్ దిస్ అమెండ్ సంథింగ్స్. దీనివల్ల సఫర్ అయ్యేది ఎవరు? ప్రజలే కదా. జవాబుదారితనం ఎవరు ఇవ్వాలి? వ్యవస్థ ఇవ్వాలి. వ్యవస్థ ఇవ్వట్లే. వాళ్ళకి నిలకడ ఉండాలి, వాళ్ళకి లేదు. సఫరర్స్ మళ్ళీ ప్రజలే. అందుకని నేను చెప్తూ ఉంటా, రీకాలింగ్ సిస్టమ్ ఉందా మనకి? లేదు. 5 ఏళ్ళు దరిద్రాన్ని భరించవలసిందే కదా. అది పార్టీ మారిపోతుంది. హిందువులు మారిపోతాం అంటే స్థానికంగా ఉన్న ప్రజలందరూ ఇంకో పార్టీ ఉందని నాకు తెలియదు. ఇటు ఓటేయడానికి తెలిసే కదా ఇటు ఓటేశారు. ఇటు మనవాడు మనకు పనికొస్తాడని. ఏ పార్టీ పరంగా గెలుస్తాడో తెలియక ఉండని వేస్తారా? ఈ నిర్ణయం తీసుకుంటాడు మన మీద. ఈ రాజకీయ అవసరం కూడా మనమే జస్టిఫై చేయాలి అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్. ఇవన్నీ ఎక్కడ ఏ వ్యవస్థ మనకి ప్రొటెక్షన్ రానప్పుడు ఏం చేయాలి? దిస్ ఈజ్ వాట్ ద ఛాలెంజింగ్ క్వశ్చన్. ఇంకొకటి లాస్ట్ టాపిక్ సార్, ఈ రోజు కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూస్తున్నాం మనం. పిఠాపురంలో మీరు చూసారు ఇన్సిడెంట్, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చెప్పు తీసుకుని కొట్టినోళ్ళు లేక తగరాల పడతాను రా. ఎన్నాలైందండి? 2025లో ఉన్నాం. ఎప్పుడు స్వతంత్రం వచ్చింది? 1947లో వచ్చింది. విజన్ 2047 ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా. ఎందుకు ఈ వివక్ష? అదే కదా జగన్మోహన్ రెడ్డి మొత్తుకొని ఏడిచింది. ఇట్స్ ఎ క్లాస్ వార్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? ఈ అగ్రకులాలు, అణిచివేతలు, దళితులు, అంబేద్కర్ జిల్లా పేరు పెట్టినప్పుడే ఈ దరిద్రం అక్కడ అట్రిబ్యూట్ అయింది. అది గమనించండి. మీకు ఎప్పుడైతే డైజెస్ట్ కాంది అంబేద్కర్ కావాలంటే ఊరవతలు ఉండాలి. ఇక్కడ కూడా మీరు గమనిస్తే లేదో, అమరావతిలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ టోటల్ ల్యాండ్స్ హావ్ బీన్ అలొకేటెడ్. అప్పుడు జరిగిన ఉపద్రవం వీళ్ళే కదా కోర్టులకు పోయి దాన్ని రద్దు చేసేదాకా నిద్రపోలేదు. అంటే వీళ్ళ అర్థం ఏంటి? ఈ అణగారిన సమాజాన్ని ఎప్పటికైనా అణగదొక్కడానికే ఉంటారు వీళ్ళు. దీని మీద ఆయన ప్రత్యక్ష యుద్ధం చేసి మనకేదో సాధిద్దాం అన్న దగ్గర ఆయన్ని కొంప ముంచుకున్నారు. ఎప్పుడైనా తిన్నింటి వాసాలు లెక్కెట్టినా, తిన్న కంచంలో కూర్చున్నారు అనుకోండి, ఇలాంటి దౌర్భాగ్యాలు ఉంటాయి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, అక్కడ ఎవడైతే వాళ్ళని వెలేశారో అక్కడ వాళ్ళ దగ్గర వస్తువులు మెట్టి తీసుకొని కొట్టండి ఫస్ట్. ఏ తమాషాలుగా ఉందా? ఇన్ని సంఘాలు ఉంటాయి కదా, అంబేద్కర్ గారు పేరు చెప్పుకొని మాలమాదిగ సంఘాలు ఎన్ని ఉంటాయి కదా, కృష్ణమాదిగ గారు ఇలాంటివి ఎన్నో చూసేటారు. అలాగే మాల సంఘాల్లో ఎంతోమంది అతిరథ మహారథులు ఉన్నారు. ఎందుకు చెల్లించట్లేదు సార్? ఎందుకు ఎన్నాళ్ళు ఈ సప్రెషన్?
దీనికోసమైనా మనం స్వతంత్రం తెచ్చుకొని దీనికోసమైనా ఒక రాజ్యాంగానికి బద్దులు కుల మతాలకు అతీతంగా మేము పరిపాలిస్తామని ప్రమాణ స్వీకారాలు ప్రమాణాలు చేసి రాగద్వేషాలకు అతీతంగా అంటే ఇదా? దీనికోసం మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను ఇచ్చింది. ఎన్నాళ్ళు వివక్షకు గురి చేస్తారండి, ఎన్నాళ్ళు వివక్షకు గురి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కాలనీల ఆవిష్కరణ కూడా అదే సార్. కులాలు మతాలకు అతీతంగా అందరినీ ఏకతాటి మీద ఒక దగ్గర ఉంచుదాం అన్న దగ్గర ఎప్పుడైతే ఇట్లాంటి వివక్షకు గురి చేసే సమాజంలో ఇంకా మనం బతుకుతున్నందుకు నేనైతే సిగ్గుపడుతున్నా, ఖచ్చితంగా సిగ్గుపడుతున్నాను. నాకు తెలిసి అంబేద్కర్ గారు ఎలా చనిపోయారో నాకు తెలియదు, కానీ ఇవాళ ఆ పిఠాపురం జిల్లాలో ఆ విధంగా వాళ్ళని వివక్షకు గురి చేసి వెలేశారు చూడండి. ఇవాళ ఖచ్చితంగా అగ్రవర్ణాలు ఎవరైతే వాళ్ళని వెలేశారో అంబేద్కర్ గారిని హత్య చేసిన దాంతో సమానం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తలదించుకుంటున్నాను. ఇలాంటి సమాజంలో నేను ఉంటూ కూడా ఇంకా వాళ్ళని వెలేసాం, వాళ్ళని అనగదొక్కాం, ఇంకా అగ్ర కులాల్లో డామినేషన్ నడుస్తుంది, వాళ్ళు ఊరవతలు ఉండాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి. నాట్ అట్ ఆల్ టాలరబుల్. మానవ హక్కుల సంఘాలు ఇలాంటి వాళ్ళందరూ ప్రతిస్పందించి దాని మీద ఈ విధంగా వాళ్ళు చేసిన దాన్ని ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళ అట్రాసిటీ కేసులు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నప్పుడే ప్రజల సంరక్షణార్థం వచ్చిన కేసులు ఇవి. ఇలాంటివి ఉపయోగించమనండి వాళ్ళ మీద. ఎవడిచ్చినారు వాళ్ళకి ఆ డిస్క్రిప్షన్స్? వీళ్ళెవరు ఈ సమాజాన్ని నిర్ణయించడానికి? దీనికి ప్రజాస్వామ్యాన్ని ఎందుకు పేరు పెడుతున్నారు? నాట్ టాలరబుల్ సార్, నాట్ యాక్సెప్టబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ ముద్దునిద్రను వీడి హోటాహోటి నా ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి మాన ప్రాణాలకి రక్షణ కల్పించడానికి ఏ ప్రమాణం అయితే చేశారో రాజ్యాంగానికి బద్దులే అన్నది ఒక్కసారి దాన్ని పునరావృతం కాకుండా అక్కడ వాళ్ళ సంరక్షణ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్ టాప్ మోస్ట్ ప్రయారిటీలో. ఎందుకంటే ఒకసారి కాషాయం ధరిస్తారు, ఒకసారి ఏమో ఆరోగ్యం పోలేదని హాస్పిటల్లో ఉంటారు. ఈ మధ్య టైంని నియోజకవర్గానికి కేటాయించి ఒకసారి వెళ్ళి వాళ్ళని పరిరక్షించండి. మీరు ఇక్కడ చెప్తున్నారు మరి వాళ్ళ నియోజకవర్గంలో అంటే తెలుగుదేశం పార్టీతో కూడా కలిపి కూడా గెలిచారు అక్కడ, కానీ అక్కడ మేము మా ఓన్గానే గెలిచామని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు కదా అక్కడికి. ఎలాగైనా సామన్నారు సార్, అది నాకు సంబంధం లేని విషయం. ముందు అక్కడ దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఫస్ట్ ఇన్ ప్రయారిటీ అడ్రస్ అవ్వమనండి. గెలిచి తెచ్చారు కదా, కలిసి తెచ్చినా కలిసి చావకపోయినా గెలిచి తెచ్చిన తర్వాత చేయవలసిన పనికొచ్చిన పనులు చేయమనండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఛానల్కి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. అసలు నాకు అందులో ఒక కరేజ్ కనపడింది. ఐ లవ్ దట్ కరేజ్ సార్. ఎప్పటి నుంచో మీకు చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు టైం కుదిరింది మీతో ఇంటర్వ్యూ చేసడానికి. ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్లు చేస్తూనే ఉంటాం. మీరు ఖచ్చితంగా మాకు రెగ్యులర్గా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే, చూసారు కదండి, ఇది ఇవాళ కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ అనమాట. ఇలాంటివి రెగ్యులర్గా కూడా చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. ఆజ్యం యూట్యూబ్ ఛానల్. ఇట్లు టీమ్ ఆజ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.